కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనము నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ ఈ యొక్క వర్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇందులో మనము నౌన్ గురించి నేర్చుకుందాం. నౌన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 టైప్స్: ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్టివ్ నౌన్. 5 టైప్స్. ఇందులో కామన్ నౌన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్: countable noun, uncountable noun. Again, countable can be divided into 2 types: singular, plural. Yes, ఈ విధంగా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్న ఈ నౌన్ గురించి నేర్చుకున్నాం. ఈ నౌన్ లో మనము ప్రాపర్ నౌన్ ఎలా ఉపయోగించాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి. ఎస్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము రాజు ఈజ్ ఏ టీచర్. ఇందులో మనము రాజు ఈజ్ ఏ టీచర్ అనే ఈ సెంటెన్స్ లో రాజు అనే వర్డ్ ను మనం ఏమనొచ్చు అంటే ప్రాపర్ నౌన్ అనొచ్చు. ఈ టీచర్ అనే ఈ నౌన్ ఏమనొచ్చు అంటే కామన్ నౌన్ అనొచ్చు. సచిన్ ఈజ్ ఏ గ్రేట్ ప్లేయర్. సచిన్ ఈజ్ ఏ గ్రేట్ ప్లేయర్ అనే సెంటెన్స్ లో సచిన్ అనే వర్డ్ ను మనము ప్రాపర్ నౌన్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ప్లేయర్ అనే వర్డ్ ను కామన్ నౌన్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ సచిన్ గాని రాజు అనే పదాలను మనము పేరును తెలియజేయడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి పేరును తెలియజేయడానికి ఉపయోగించే ఈ పదాలను ప్రాపర్ నౌన్ ఐడెంటిఫై చేయాలి. ఒక వర్గానికి సంబంధించిన టీచర్ అనే వర్గానికి సంబంధించిన ప్లేయర్ అనే వర్గానికి సంబంధించిన ఆ వర్డ్స్ ను మనము కామన్ నౌన్ గా ఐడెంటిఫై చేయాలి. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్, ప్రొనౌన్, ఎస్, అదేవిధంగా అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అనే ఈ యొక్క వర్డ్స్ మనము ఐడెంటిఫై చేయడం ఎలా చేయాలన్నది ప్రాక్టీస్ ఈ విధంగా చేయగలిగితే మనము ఈజీగా మార్క్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఇలాంటి వీడియోస్ కోసము చాలీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.